ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన స్పీడ్ బౌలర్ ఉమ్రాన్ మలిక్ నిలకడగా 145+ వేస్తూనే మెగా లీగ్లో అత్యధికంగా 157 కిలోమీటర్ వేగాన్ని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ 156 కిలోమీటర్ మార్కును చేరాడు. 3 ఏళ్ల కిందట ఐపీఎల్లోకి అడుగుపెట్టిన అతడికి 2022 సీజన్ బ్రేక్ ఇచ్చింది. 14 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసి సత్తా చాటాడు. అతడి ఫేస్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు సైతం కంగు తిన్నారు. కానీ ఆ తర్వాత లెంగ్త్ కోల్పోవడంతో భారీగా పరుగులు సమర్పించుకున్న ఉమ్రాన్ జట్టులో స్థానాన్ని చేజార్చుకున్నాడు. భారత్ తరపున ఎంపికైనప్పటికీ చోటు నిలబెట్టుకోలేదు. అతడి బౌలింగ్ ప్రదర్శన దారుణంగా పడిపోవడానికి కారణాలతో భారత మాజీ బౌలింగ్ కోచ్ పారస్ మంబ్రై విశ్లేషించాడు. పేస్ను రాబట్టడం చాలా కష్టం, సహజసిద్ధంగా ఉమ్రాన్ అది చాలా అలవడింది. అలాంటి అరుదైన ప్రతిభకు సానబెట్టాల్సిన అవసరం ఉంది. నిలకడగా 145 to 148 కిలోమీటర్ వేగంతో బంతులేయడం చాలా కష్టం. కొందరు అంటున్నట్లు స్పీడ్ గన్ 160 కిలోమీటర్ వరకు ఉంటుందంటే నమ్మను. కానీ అతడికి బలం, పేస్. చాలా వేగంగా పిచ్పై బంతిని సంధిస్తాడు. నిలకడగా అదే స్పీడ్తో బంతులేయడం అద్భుతం. కానీ అతడు దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేదే ముఖ్యం. టీ20లో బంతిపై నియంత్రణ అత్యంత కీలకం. ఏమాత్రం లెంగ్త్ మిస్ అయినా బ్యాటర్లు విధించే శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. అప్పుడు కెప్టెన్ నమ్మకాన్ని కూడా కోల్పోవడం వల్ల జట్టులో సుస్థిర స్థానం ఉండదు. ఇదే సమస్య ఉమ్రాన్ ఎదుర్కొంటున్నాడు. లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయాలంటే అతడు ఎక్కువగా రంజీ మ్యాచ్లు ఆడాలి. అప్పుడే పట్టు సాధించే అవకాశం ఉంది. మేము అతడిని రంజీలో ఆడేందుకు ఎక్కువగా ప్రోత్సహించాం. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం వల్ల నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు. తప్పకుండా భవిష్యత్తులో మంచి ప్రదర్శన చేస్తారని నమ్మకం ఉంది అని పారస్ మంబ్రై తెలిపాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.